గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. సో ఈరోజు సడన్ లైవ్. సో కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, సడన్గా ఈరోజు లైవ్ పెట్టారేంటి ఇప్పుడు. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి షేర్ చేసుకుందామని చెప్పి ఈరోజు లైవ్కి రావడం జరిగింది. ఏంటది అంటే ఈరోజు ఈవినింగ్ నుంచి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. లైవ్ జూమ్లో ఉంటుంది. సో ఈవినింగ్ 6 o'clock. సో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నీ అర్థమెటిక్, రీజనింగ్, గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది అండ్ జనరల్ నాలెడ్జ్. సో ఈ 4 సబ్జెక్ట్స్ మనకి రెగ్యులర్గా ఉంటాయి. ఈవినింగ్ 6 to 9 లేదా 6 to 10, ఈవినింగ్ 6 to 10 మనకి క్లాస్ జరుగుతుంది. ఈ క్లాస్లో ఉన్న ఫీచర్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ క్లాస్ ఏంటి అంటే ఆన్లైన్ అంటే చాలా చోట్ల మనకి యాప్స్లో ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ దొరుకుతాయి. అంటే దానిలో మీరు డౌట్స్ అడగటానికి ఉండదు, ఏది వాళ్ళు చెప్తే అదే వినేసేయాలి. అండ్ ఇటు ఫిజికల్ క్లాస్కి వెళ్తే ఫిజికల్ క్లాస్లో కూడా అదే పరిస్థితి. 100 మందిని 1000 మందిని కూర్చోబెడతారు ఒకే చిగ్గర. అంటే వాడికి కొంతమందికి అయితే అసలు బోర్డు సరిగ్గా కనిపించదు. అండ్ కొంతమందికి క్లాసెస్ ఏం చెప్తున్నారో అర్థం కాదు. కొంతమంది అంత దారుణంగా ఉండేటువంటి పరిస్థితులు. కొంతమంది అయితే స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ బుక్స్ తీసుకొని ఏవో చదువుకుంటూ ఉంటారు క్లాస్ జరుగుతున్నా కూడా. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి చాలా చోట్ల, నేను చూస్తున్నటువంటి కొన్ని చోట్ల. సో వీటన్నిటికీ అతీతంగా ఇట్స్ ఏ జూమ్ క్లాస్. దీనిలో ఫీచర్స్ ఏంటంటే జూమ్లో స్టూడెంట్స్ లాగిన్ అయ్యి, మీకు ఆల్రెడీ ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను, చూడండి. వన్స్ వాచ్ దట్ ఇన్ యూట్యూబ్. సో హౌ ద క్లాసెస్ ఆర్ డిజైన్డ్. ఎలా ఉన్నాయి అంటే మనకుండే అర్థమెటిక్ ఫ్యాకల్టీ కానీ, రీజనింగ్ ఫ్యాకల్టీ కానీ, ఇంగ్లీష్ నేను కానీ, ఏ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ అయినా, జనరల్ నాలెడ్జ్ అన్ని సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీస్ కూడా అందరూ రెడీగా ఉన్నారు. అండ్ ఇది చాలా ఎక్స్ట్రాడినరీ బ్యాచ్ ఉండబోతుంది. స్టేట్లోని బెస్ట్ ఫ్యాకల్టీ అందరి చేత చెప్పిస్తున్నాము. అండ్ బెస్ట్ ఫ్యాకల్టీని మేము ఆల్రెడీ అప్రోచ్ అయ్యాము. సో మధ్య మధ్యలో పెద్ద పెద్ద వ్యక్తుల చేత మోటివేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి మన జూమ్లో. పెద్ద పెద్ద ఫేమస్ పర్సనాలిటీస్ని కూడా మనం తీసుకొస్తాము. అయితే ఈ క్లాసెస్ యొక్క స్పెషల్ ఫీచర్స్, జూమ్లో క్లాస్ జరుగుతుంది. మీరు కావాలనుకుంటే డౌట్స్ అడగచ్చు. సో ప్రతి క్లాస్ 1 hour 45 minutes to 1 hour లేదా 50 minutes to 1 hour ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 5 minutes 10 minutes మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఫ్యాకల్టీయే చేస్తారు. సో డౌట్స్ క్లారిఫికేషన్ ఏ ఫ్యాకల్టీ అయితే మీకు టీచ్ చేశారో అదే ఫ్యాకల్టీ డౌట్ క్లారిఫికేషన్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. చాలా మంది స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే ఒకటి క్లాస్ చెప్పి వెళ్ళిపోతాడు, డౌట్స్ అడగాలంటే ఇంకొకరిని ఎవరో అడగాలి. వాళ్ళు ఒకలా చెప్తారు, వీళ్ళు ఒకలా చెప్తారు. సో క్లారిటీ లేకుండా స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు చాలా చోట్ల. ఈ ప్రాబ్లం కూడా ఓవర్కమ్ అవ్వచ్చు. సో ఇదొక ఎడిషనల్ ఫీచర్. అండ్ ఫీజెస్ కూడా చాలా నామినల్గా ఉంటాయి. ఫస్ట్ 1 week డెమోస్ ఉంటాయి, ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. ఫ్రీగా 1 week డెమో, జస్ట్ మీరు జూమ్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకుంటే చాలు, ఫ్రీగా డెమో క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మీకు నచ్చితే ఫస్ట్ 1 weekలో పేమెంట్ చేసిన వాళ్ళకైతే మేము భారీ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. అండ్ బ్యాచ్ ఫీజు ఎంత ఉంటుంది, ఇది చాలామంది అడుగుతూ ఉంటారు. సార్ బ్యాచ్ ఫీజు ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు చూడండి, చాలా చోట్ల 25,000, 20,000, 28,000, 30,000, 15, 20 ఇంకా దొరికినంత దోచుకుంటున్నారు. ఏంటి అంటే నేనేమంటానంటే మన ఫీజెస్ 5,000 ఉంటుందని చెప్తున్నాను. 5,000 మన ఫీజు 5,000 ఉంటుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపోయే కోచింగ్ ఉంటుంది. అండ్ లిమిటేషన్ ఏంటి సార్ అంటే మనకి సపోజ్ మీరు ఒక బ్యాచ్ అటెండ్ అయ్యారు, ఆ బ్యాచ్లో మీరు కొన్ని క్లాసెస్ సపోజ్ ఆ రోజు మీకు ఏదైనా రీజన్ వల్ల అటెండ్ అవ్వలేకపోయారు, ఆ క్లాసెస్ కూడా మనకి రికార్డెడ్ లైవ్లో దొరుకుతాయి. లైవ్లో క్లాసెస్ వినేసేయచ్చు. అది మిస్ అయినవి ఏవైతే ఉన్నాయో లైవ్లో మీరు మిస్ అయినవి, అవి రికార్డెడ్ మన యాప్లో అందుబాటులో ఉంటాయి, మీరు అవి వినొచ్చు. సో ఇదొక ఎడిషనల్ ఫీచర్. అండ్ మనకి డైలీ టెస్ట్లు ఉంటాయి యాప్లోనే, ఆన్లైన్లో మీరు రాసుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ అయితే ఈరోజు జరిగిందో ఆ సబ్జెక్ట్ మీద మీకు టెస్ట్స్ ఉంటాయి, ఆ టెస్ట్ కూడా మీరు రాసుకోవచ్చు. వీక్లీ టెస్ట్ ఉంటాయి. అండ్ టెస్ట్ సిరీస్లు కూడా మనకి రెడీ అవుతున్నాయి, టెస్ట్ సిరీస్ కూడా మీరు రాసుకోవచ్చు. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంకా నోటిఫికేషన్స్ ఇప్పుడే లేవు కదా, ఎలక్షన్స్ కదా. మిత్రమా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇదే మనం చేసే పెద్ద తప్పు. ఎలక్షన్స్ కదా, అది కదా, ఇది కదా, పెళ్ళి ఉంది, వాడి ఫంక్షన్ ఉంది, వీడి ప్రోగ్రామ్ ఉంది, అలా అటెండ్ అవుతూ లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నారు. నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరేం చేయాలంటే ఇమీడియట్గా ఏదో ఒక ప్రాక్టీస్ అనేది చేయండి. అండ్ మన జూమ్ క్లాసెస్ వల్ల ఇంకొక లాభం ఏంటంటే చాలామంది ఏదో ఒక పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటున్నారు పాపం.
రెగ్యులర్గా కోచింగ్కి అటెండ్ అవ్వలేకపోతున్నారు. మార్నింగ్ టైం ఏదో ఒక కంపెనీలోనో ఆఫీస్లోనో, లేకపోతే కొంతమంది పాపం స్విగ్గీ, జొమాటోస్ ఇలా వేసుకునే వాళ్ళు రకరకాలు ఉన్నారు. ఒకలా కాదు, రకరకాలుగా స్టూడెంట్స్ అన్ని చోట్ల ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా డైలీ ఒక 4 hours స్పెండ్ చేస్తే చాలు. డైలీ ఒక 4 hours, ఈవినింగ్ 6 నుంచి 10 వరకు టైం స్పెండ్ చేస్తే చాలు. సార్ నేను ఒక గంట 6, నా ఆఫీస్ 7 వరకు సార్. ఆ 1 hour క్లాస్ మీరు ఏదైతే మిస్ అవుతున్నారో అది రికార్డ్ అయి ఉంటుంది, అప్లోడ్ అవుతుంది. మీరు 7 నుంచి అటెండ్ అవ్వండి, ఏం పర్వాలేదు. ఆ 1 hour మీరు రికార్డెడ్ మిస్ అయిన క్లాస్ ఏదైతే ఉందో మన యాప్లో ఉంటుంది, హ్యాపీగా మీరు అది వాచ్ చేయొచ్చు. అండ్ డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. ఫ్యాకల్టీకి మీకు ఫ్యాకల్టీ ఫోన్ నెంబర్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మన దగ్గర అందుబాటులో. మేము ఫ్యాకల్టీ పేరు చెప్పకూడదు, ఫ్యాకల్టీ ఫోన్ నెంబర్ ఇవ్వకూడదు, ఇలాంటి సోది తతంగాలు కూడా ఉండవు. డైరెక్ట్ గన్ షాట్. అది ఫ్యాకల్టీకి ఇష్టం ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. అది అబ్సల్యూట్లీ ఫ్యాకల్టీ ఇష్టం. ఫ్యాకల్టీకి ఫుల్ లగ్జరీ ఉంటుంది. ఫ్యాకల్టీ కన్వీనియంట్గా ఉంటుంది. ఫ్యాకల్టీ నుంచొని క్లాస్ చెప్పాలి, తూర్పు తిరిగి క్లాస్ చెప్పాలి, పడమట తిరిగి క్లాస్ చెప్పాలి, ఇట్లాంటివి కూడా ఉండవు. ఫ్యాకల్టీ కన్వీనియన్స్. ఫ్యాకల్టీ కూర్చొని కంఫర్టబుల్గా రిలాక్స్ పొజిషన్లో. మనకి ఒకప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాగే ఉండేది. ఫ్యాకల్టీకి ఎలా పర్ఫెక్ట్గా చెప్తే స్టూడెంట్కి అర్థమవుతుందో ఫ్యాకల్టీకి సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఉండేది. మహా అయితే చిన్న చిన్న సజెషన్స్ తోటి వాళ్ళు డిస్కస్ చేసుకొని టీము చెప్పుకునేవాళ్ళు. అలాంటి వైభవం, అలాంటి క్లాసెస్ మళ్ళీ మనకు అందుబాటులోకి వస్తాయి. అండ్ టైం లిమిట్ జనరల్గా చాలామంది అంటుంటారు ఈ బ్యాచ్ 2 months ఉంటుంది, 3 months ఉంటుంది. అట్లా ఏం ప్రాబ్లం లేదండి. మీకు చాలామంది ఆన్లైన్లో కూడా మీకు డ్యూరేషన్ ఉంటుంది. 3 months డ్యూరేషన్ అని, 6 months డ్యూరేషన్ అని, 1 year డ్యూరేషన్ అని. మిత్రమా, నథింగ్ విత్ ద డ్యూరేషన్ లేదు, ఏం లేదు. మన బ్యాచెస్ మీరు కన్వీనియంట్గా అటెండ్ అవ్వచ్చు. మన బ్యాచ్ సపోజ్ 3 monthsలో కంప్లీట్ అయిపోయింది, కానీ మీకు ఏవో కొన్ని సబ్జెక్ట్స్ ఇంకా నేర్చుకోవాలని ఉంది. ఏం పర్వాలేదు మిత్రమా, మీరు నాతోటి మాట్లాడి నేను ఖచ్చితంగా మీకు ఎలో ఇస్తాను. నెక్స్ట్ బ్యాచ్కి కూడా మీరు ఎలో చేస్తాను అవసరం అనుకుంటే. సో ఖచ్చితంగా మీకు అలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఫీజు కూడా మీ అందుబాటులో ఉంటుంది. భారీ స్థాయిల్లో మేము వేలల్లో తీసుకొని చాలామందిని చూస్తున్నాం. స్టూడెంట్స్ పాపం ఫీజులు కట్టలేక 25,000 30,000 అంటే అక్కడికి పోయి ఇక్కడికి పోయి పరిగెత్తి అప్పులు చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ కట్టలేక పాపం వాళ్ళు తినక, సో ఆ సిచ్యువేషన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తక్కువ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మేము 5,000 అనేది డిసైడ్ చేసాం. సో ఇదైతే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ దిస్ విల్ బి ద మోస్ట్ ఫ్లెక్సిబుల్ ఆఫర్ దట్ ఎవ్రీ వన్ కెన్ గెట్. సో ఇంకా 5,000 కూడా ఎవరన్నా నేను 5,000 కూడా కట్టలేను సార్ అనే వాళ్ళు ఉంటే మీరు ఒక్కసారి నాకు ఫస్ట్ 1 weekలో డెమోస్ జరిగేటప్పుడు నాతో కాంటాక్ట్ అవ్వండి. మీకు కొంత ఇంకా డిస్కౌంట్ కూడా నేను నా అమౌంట్లో నేను తగ్గించుకొని నేను మీకు డిస్కౌంట్ ఇస్తాను. నో డౌట్ ఇన్ దట్. ఓకే, డౌటే లేదు. ఎందుకంటే చదువుకి డబ్బుకి ముడి పెట్టకూడదు అనేది నా అభిప్రాయం. చదువు గొప్ప, డబ్బు గొప్ప అంటే లక్ష్మీదేవి గొప్ప, సరస్వతీదేవి గొప్ప అంటే ఇద్దరు గొప్పే. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు గొప్ప. సో సరస్వతీదేవి జ్ఞానానికి గొప్ప అయితే లక్ష్మీదేవి ధనానికి గొప్ప. ఇద్దరు గొప్పే. ఈ రెండింటిని ముడిపెట్టద్దు అనేది నా అభిప్రాయం. సో ఎవరు గొప్ప అనేది మనం ముడిపెట్టి వాళ్ళిద్దరిని జడ్జ్ చేసేంత దమ్ము గట్స్ మనకి లేవు. మనం అంత గొప్ప వాళ్ళమేం కాదు. సో లక్ష్మీదేవి గొప్పే, సరస్వతీదేవి గొప్పే. ఇప్పుడు లక్ష్మీదేవి లేని వాళ్ళకి సరస్వతీదేవి ఉండకూడదు అనేది కాదు. సో ఇప్పుడు కొంతమంది కట్టలేరు పాపం డబ్బులు. ఏం పర్వాలేదు, మీరు కట్టగలిగినంత నాతో కమ్యూనికేట్ చేయండి. 5,000లో మీరు ఎంత కట్టగలరో చెప్తే మీకు ఇంకొకటి, ఆ మిగిలిన బ్యాలెన్స్ మీకు ఎంతైతే డిస్కౌంట్ ఇస్తున్నామో ఆ డిస్కౌంట్ మీరు రేపు జాబ్ వచ్చిన తర్వాత తిరిగి కట్టాలి. రేపు జాబ్ వచ్చాక మీ ఫస్ట్ శాలరీ తీసుకున్నప్పుడు ఆ మిగిలిన బ్యాలెన్స్ మీరు కట్టాలి. ఈ ప్రామిస్ మాకు చేయాలి. చేస్తే నేను ఆ డిస్కౌంట్ అయితే ఇస్తాను. సో జాబ్ వచ్చాక ఫస్ట్ శాలరీలో మీరు ఆ అమౌంట్ తీసుకొచ్చి, ఎలా అయితే ఫస్ట్ శాలరీ తీసుకెళ్ళి మన పేరెంట్స్కి మనం ఇస్తామో అలా ఆ దానిలో కొంత డబ్బులు మీకు ఇచ్చిన ఈ డిస్కౌంట్కి మీరు తీసుకొచ్చి మాకు పే చేస్తారని నేను నమ్ముతున్నాను. అలా పే చేయగలిగే వాళ్ళు ఉంటారు, అలా సిన్సియర్గా ఉండే స్టూడెంట్స్ ఉంటారు. కొంతమంది అంటారు జాబ్ వచ్చిన తర్వాత వీళ్ళు మన గుర్తుపెట్టుకోరు సార్ అని వాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉంటుంది, చెప్తున్నాను. అరే మీలాగా ఆలోచించే వాళ్ళే అలా ఉంటారా? ఇంకా చాలామంది మంచోళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. జాబ్ వచ్చాక వీళ్ళు మనం మర్చిపోతారు సార్, వీళ్ళు మనకు కనిపించారు సార్, ఎట్లా పడితే అట్లా ఇట్లా వాగేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి చెప్తున్నాను, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. జాబ్ వచ్చినా కూడా గుర్తుపెట్టుకొని తర్వాత ఎక్కడన్నా బయట కనిపిస్తే అసలు దేవుళ్ళలాగా చూసేవాళ్ళు ఉంటారు తెలుసా. సో అది ఈ అనుభూతి చెందినోడికి తెలుస్తుంది ఆ ఫీలింగ్. నేను అనుభూతి చెందాను కాబట్టి నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను.
ఒక టీచర్కి ఉండేటువంటి అదృష్టం. ఒక టీచర్కి ఎక్కడికి వెళ్ళినా టీచర్ని సార్ అని చెప్పి, ఈవెన్ నేను మొన్న హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వీడియో చేస్తే కొన్ని వందల మంది ఫోన్ చేశారు, సార్ మీరు నాకు చెప్పలేదేంటి సార్ హైదరాబాద్కి అని. హైదరాబాద్కి వచ్చాను ఒక చిన్న మాట చెప్తే మేము మిమ్మల్ని కలిసేవాళ్ళం సార్ అని చెప్పి కొన్ని వందల మంది లైవ్ చూసి తర్వాత మెసేజ్ చేశారు. అది ఒక టీచర్కి ఉండే అదృష్టం. అది మన ఎక్కడికి వెళ్ళినా గుర్తిస్తారు. అది ఆ ఫీల్ అయ్యేవాడికి తెలుస్తుంది. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవాడికి ఏం అర్థమవుతుంది? సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే మీరు ఈ వీడియోని మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టండి ఈ లింక్ని. నేను ఇది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు రైట్ నౌ ఇన్స్టాలో పెట్టాను. ఎవరెవరైతే హాయ్ అని పెడుతున్నారో ఇన్స్టాలో అందరికీ హాయ్. సో ఈ వీడియోని నేను డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. యూట్యూబ్లో కూడా ఒకసారి వాచ్ చేయండి. అండ్ ఆఫర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జూమ్ క్లాస్ ఉంటుంది, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సార్ ఇది ఎవరెవరికి సూట్ అవుతుంది సార్ ఈ బ్యాచ్? ఎవరెవరికి సూట్ అవుతుంది ఈ బ్యాచ్ అంటే, రేపు కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారు. కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ క్రాష్ బ్యాచ్ అనుకోండి. సో కానిస్టేబుల్కి చాలామంది సార్ మాకు ఇంగ్లీష్ రావట్లేదు సార్, వాళ్ళు కొన్ని చోట్ల అయితే చాలా దారుణంగా ఉంది సార్, గంటన్నర చెప్తున్నారు సార్ ఒక 30 క్వశ్చన్ల ఎక్స్ప్లెనేషన్, చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాం సార్ అని చెప్పి నాకు చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. సార్ మీరు చెప్తున్నప్పుడు మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్, ఇప్పుడు కాన్ఫిడెన్స్ మొత్తం లో అయిపోయింది సార్, ప్లీజ్ సార్ దయచేసి బ్యాచ్ స్టార్ట్ చేయండి అని నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు. మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని కాంపిటేటివ్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా ఈ బ్యాచ్ని డిజైన్ చేశాం. కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలో మీ అందరికీ బాగుంటుంది. ఎస్ఎస్సి జీడీ మొన్న జస్ట్ లాస్ట్లో మిస్ అయ్యాం సార్. ఇంగ్లీష్లో కొంచెం కష్టం అనిపించింది సార్, ఇంగ్లీష్లో కొన్ని వొకాబులరీ నేర్చుకోలేకపోయాం సార్, మాకు ఇంకా వొకాబులరీకి ఇడియమ్స్కి ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్ ఇలాంటి స్థాయికి కూడా మాకు కావాలి సార్ అనుకునే వాళ్ళకు కూడా ఈ బ్యాచ్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే డైలీ మనకు జరిగే ఇంగ్లీష్ క్లాస్లో కొన్ని ఇడియమ్స్, ఫ్రేజెస్, వొకాబులరీ ఇవి కూడా డిస్కస్ చేస్తాం. సో ఇది కూడా మీకు కన్వీనియంట్గా ఉంటుంది. సో సెకండ్ థింగ్, ఎస్ఎస్సి స్టూడెంట్స్కి బాగా సరిపోద్ది. నెక్స్ట్ ఆర్ఆర్బీకి అర్థమెటిక్, రీజనింగ్ స్టేట్లో బెస్ట్ ఫ్యాకల్టీ మీకు చెప్పబోతున్నారు క్లాసెస్. సో స్టేట్లో మంచి ఎక్స్పీరియన్స్డ్ ఒక ఆయన అయితే మంచి నిదానంగా రిలాక్స్గా మంచి ఎక్స్పీరియన్స్గా చెప్పే ఆయన. సో 2 రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి చెప్పే వ్యక్తి. నెక్స్ట్ ఇంకొక అర్థమెటిక్ సార్ కూడా చాలా ఫేమస్ సార్. అండ్ వాళ్ళిద్దరే కాదు, ఇంకా నంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. ఒకళ్ళు కాదు, చాలా మంది ఫ్యాకల్టీ ఉన్నారు. దాదాపు ఒక 50 నుంచి 60-70 ఫ్యాకల్టీ వరకు మన దగ్గర రిజర్వ్లో ఉన్నారు. సో వీళ్ళల్లో ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్కళ్ళు ఇంకా మారి కూడా చెప్తుంటారు. అంటే ఏ బెస్ట్ ఫ్యాకల్టీ ఏమేమి చెప్పగలరో అదంతా కూడా మనం యూజ్ చేసుకుంటాం ఈ బ్యాచెస్లో. సో ఇది కూడా ఒక మధ్యలో గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టేట్ ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గెస్ట్ లెక్చర్స్ ఇస్తారు, ఈజీగా ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఈ కాంపిటేటివ్లో బాగా సక్సెస్ అయినటువంటి మన ఓల్డ్ స్టూడెంట్స్ కూడా మీకు మధ్యలో వచ్చి లైవ్లో మాట్లాడుతుంటారు. సో ఈ ఫీచర్స్ కూడా మన బ్యాచెస్లో ఉంటాయి. ఆర్ఆర్బీకి సూట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా రైల్వేస్ ఎవరైతే ఆర్పిఎఫ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, సో ఆర్పిఎఫ్, ఆర్ఆర్బీ, నెక్స్ట్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సరిపోతాయి ఈ గ్రూప్. నెక్స్ట్ సచివాలయం జాబ్స్, నెక్స్ట్ ఈవెన్ గ్రూప్ స్థాయికి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యే విధంగా. ఎందుకంటే ఇప్పుడు జనరల్ స్టడీస్ కొంచెం తక్కువ ఇస్తున్నాం, అంటే గ్రూప్ స్థాయిలో ఈ బ్యాచ్ వర్కౌట్ కాదు, గ్రూప్ స్థాయి వాళ్ళకైతే ఇది వర్కౌట్ కాదు. బట్ లాంగ్ టర్మ్లో గ్రూప్స్ కూడా సపరేట్ బ్యాచ్ వేద్దామనే ప్లానింగ్ ఉంది. బట్ ఇప్పుడైతే మేము ప్లాన్ చేయట్లేదు గ్రూప్స్కి, సివిల్స్కి. అది భవిష్యత్తులో, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ద ఫ్యూచర్ విల్ ప్లాన్ ఫర్ దట్. సో ఇది ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి సిపిఓ, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, ఎంటీఎస్, నెక్స్ట్ బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈ బ్యాచెస్. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సూట్ అయ్యే విధంగా ఈ బ్యాచెస్ ఉంటాయి. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసిన తర్వాత లింక్ని నేను టెలిగ్రామ్లో అండ్ నా స్టేటస్ వాట్సాప్ స్టేటస్లో కూడా పెడతాను. ప్లీజ్ షేర్ దిస్ లింక్ విత్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్స్ అండ్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరన్నా జాబ్ కోసం, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి. సో చాలా అద్భుతంగా అయితే ఈ బ్యాచ్ ఉండబోతుంది. 100% ఇట్స్ మై అష్యూరెన్స్, నా ప్రామిస్, నా గ్యారంటీ. ఓకే, నేను ఉంటాను రెగ్యులర్గా క్లాసెస్కి, నేను అటెండ్ అవుతాను. ఓకే, అండ్ జూమ్లో ఏంటంటే ఎలా ఉంటుంది క్లాస్, అసలు జూమ్ ఎలా ఉంటుంది చూడాలనుకుంటే ఒక 1 వీక్ డెమోస్కి అటెండ్ అవ్వండి. సో చూడండి, కొన్ని చోట్ల ఏంటంటే డెమోస్ ఉండవు, ఏముండవు, ఫీజు కడితేనే క్లాస్, ఇలా కూడా ఉండదు మన దగ్గర. హ్యాపీగా అటెండ్ అవ్వండి, ఒక 1 వీక్ చూడండి. సో ఈ రోజు నుంచి ఒక 1 వీక్ చూడండి, కంఫర్టబుల్గా చూసి, డెమో చూసి, ఫ్యాకల్టీ బాగా చెప్తున్నారు, మాకు అర్థమవుతుంది, కన్వీనియంట్ అనుకుంటే నాతోటి మాట్లాడండి. అప్పుడు మీరు ఫీజు కట్టడం గురించి డిసిషన్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ మీ తరపున ఎంతమందిని కుదిరితే అంతమందిని జాయిన్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ని, ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేయాలి. సార్ నేను ఆన్లైన్ రాను సార్, నాకు ఫిజికల్గా రావాలని ఇంట్రెస్ట్ ఉంది అని ఎవరన్నా అనుకుంటే, మీరు ఏ ప్రాంతంలో, ఏ ఊళ్ళో ఉన్నారో చెప్పండి. ప్రతి ఊర్లో ఉన్న బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ నేను చెప్తాను.
నిన్న ఏలూరులో మనకి ఒక ఇన్స్టిట్యూట్ అయితే స్టార్ట్ చేశారు. మనకి ఏలూరులో ఎక్కడ అంటే అది బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఫైర్ స్టేషన్ అని ఉంటుంది. ఆ ఫైర్ స్టేషన్ పక్కన రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఫ్లైఓవర్. సో ఆ ఫ్లైఓవర్ పక్కనే మనకి ఇన్స్టిట్యూట్ అనేది నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. నేను దాన్ని కూడా లైవ్లో ఇచ్చాను. మనకి చాలా చాలా పర్ఫెక్ట్గా ఇట్లా ఫిజికల్గా వెళ్ళాలి అంటే అలా ఏ ఊళ్ళో ఏ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో నేను మీకు చెప్తాను. బెస్ట్ మీ అందుబాటులో ఆ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మీరు ఎక్కువ దూరం కూడా ప్రయాణించక్కల్లా మీరు ఉన్న ఊళ్ళోనే రిలాక్స్గా ప్రిపేర్ అవుతూ ఒక డెడికేటెడ్గా మీరు ప్రిపేర్ అవ్వడానికి కూడా నేను అది కూడా సజెషన్స్ ఇస్తాను. అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్. నెక్స్ట్ వికారాబాద్లో మనకి కోటయ్య గారు అని చెప్పి అక్కడ కూడా నంబర్ ఆఫ్ క్లాసెస్ జరుగుతున్నాయి. నెక్స్ట్ సార్ ఒకవేళ నేను రికార్డెడ్ క్లాసెస్ కొనుక్కోవాలంటే ఎక్కడ తీసుకోవాలి సార్ అని కొంతమంది అడుగుతుంటారు. సార్ నాకు లైవ్ క్లాసెస్ ఇలా కాకుండా నాకు రికార్డెడ్ కావాలి. రికార్డెడ్కి అయితే కనుక టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన S&S చాలా బాగుంటుంది. S&Sలో చాలా అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్ ఇలాంటి ఏరియాస్లో, నెక్స్ట్ కొన్ని గుంటూరు, విజయవాడ కొన్ని ఏరియాస్లో, నెక్స్ట్ శ్రీధర్ సిసిస్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా IACE చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఫిజికల్గా మీరు వెళ్ళి క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే చాలా ఐఆన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో SSC GD వీటికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇట్లా మీకేంటంటే మీరు ఉన్న ఏరియాలో ఏమేమి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎలాంటి ఇన్స్టిట్యూట్స్లో జెన్యూన్గా చెప్తారు, ఎక్కడ బాగా చెప్తారు, ఇలాంటి విషయాలు కూడా మీకు కావాలి అనుకుంటే నన్ను సంప్రదిస్తే నేను ఖచ్చితంగా వాట్సాప్ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎక్కడెక్కడ ఏ ఊళ్ళో ఎలాంటి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలి, ఎలాంటి ఇన్స్టిట్యూట్స్లో ఎలా ఉంటుంది, ఈ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, అక్కడ ఏ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా. అదే కనుక మీరు గ్రూప్స్కి వెళ్ళాలనుకోండి, గ్రూప్స్కి అయితే మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. బట్ ఉన్న వాటిలో షైన్ ఇండియా ఇట్లా కొన్ని ఉన్నాయి, కొంచెం మంచి RC రెడ్డి ఇట్లా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు కొన్ని ఫ్లోలో ఉన్నాయి, కొన్ని స్లో అయిపోయినాయి కూడా ఉన్నాయి. బట్ మీరు ఒక్కసారి కొన్ని చోట్ల ఏంటంటే మనకి డెమోస్ ఉంటాయి. అక్కడ ఎవరెవరు ఫ్యాకల్టీ చెప్తున్నారు ఏంటి, వాళ్ళు చెప్పిన సబ్జెక్టే చెప్పి సోజ్ చెప్తున్నారా. కొంతమంది ఉంటారు, ఉదాహరణకి ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే వాడికి వచ్చిందే చెప్తాడు. ఉదాహరణకి పేదరిక నిర్మూలన అంటే పేదరిక నిర్మూలన, జీవితం అంతా వాడు పేదరిక నిర్మూలనే చెప్తాడు. ఇక వేరే సబ్జెక్ట్ అంటే ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా పంచవర్ష ప్రణాళికల మీదే ఆధారపడేవాళ్ళు. అంటే అఫ్కోర్స్ చెప్పొచ్చు, దాన్ని ఎంతవరకు లెవెల్కి చెప్పాలో అంత లెవెల్కి చెప్పాలి. ఇక చెప్పిందే చెప్పి దాని జీవితం అంతా స్టూడెంట్స్కి నాకు వచ్చిందే చెప్తాను అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఇలాంటి ఏరియాస్ నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని కూడా నేను చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా మీకు 8 o'clock నేను లైవ్లోకి వస్తాను మార్నింగ్. సో నెంబర్ ఆఫ్ మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆన్లైన్స్లో కూడా మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. హర్షిత్ ఇది కూడా మంచి ఇన్స్టిట్యూటే. ఇట్లా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. నేను చాలా ఇన్స్టిట్యూట్స్ని మీకు రికమెండ్ చేస్తాను, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. ఈవెన్ నేను ఇంగ్లీష్ చెప్పేవాడిని కూడా ఇంగ్లీష్లో ఇంకా కొంతమంది చెప్పే క్లాసెస్ ఉంటాయి, అవి కూడా నేను రికమెండ్ చేస్తాను. మీకు నచ్చితే ఖచ్చితంగా వాచ్ చేసి డెమోస్ చూసి అవి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ మంచి బుక్స్ ఆథర్స్ ఉన్నారు, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. అందరినీ మీకు పరిచయం చేస్తాం, అందరినీ మీకు ఇన్వాల్వ్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళ ద్వారా ఏమి మీరు నేర్చుకోగలరో అది మీరు నేర్చుకోండి మన ఇన్స్టిట్యూట్ ద్వారా. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఆఫర్ యూ ఫ్రమ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మన ఇన్స్టిట్యూట్ పేరు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇట్స్ ఎ ఫ్రెండ్లీ ఇన్స్టిట్యూట్ అండ్ యూస్ఫుల్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్. ప్రతి స్థాయిలో ఉండేటువంటి స్టూడెంట్కి యూస్ఫుల్గా ఉండే విధంగా మేమైతే డిజైన్ చేయబోతున్నాం. సో ఇప్పుడైతే నేను ఫాల్స్ ప్రామిస్లు చేయటం ఇష్టం లేదు. నాకు ఖచ్చితంగా ఇప్పుడు నేనున్న ఫ్యాకల్టీకి, ఇప్పుడు నాకున్న వనరులకి నేను IAS అండ్ Group 1, Group 2 ఇలాంటి బ్యాచెస్ వేయలేను కాబట్టి వేయలేనని ఓపెన్గా చెప్తున్నాను. కొంతమంది వేయలేకపోయినా వేసేసేసి వాళ్ళు ఏది పడితే అది చెప్పేసేసి స్టూడెంట్స్ని బలి చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఆ స్టఫ్ ఏంటి, ఎంత చెప్పగలరు, ఇవన్నీ జాగ్రత్తగా వెరిఫై చేసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. సో డెమో ఉంటుంది, కన్వీనియంట్గా ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఆల్ ది బెస్ట్, టేక్ ఎ డెసిషన్. డైలీ నేను మన టెలిగ్రామ్ కాదు, ఇన్స్టాగ్రామ్లో లైవ్కి రావడానికి ట్రై చేస్తాను మార్నింగ్ 8 o'clockకి. మేక్ దిస్ యాజ్ ఎ నోట్. మార్నింగ్ 8 o'clockకి సరదాగా కాసేపు మాట్లాడుకుందాం. 10 minutes 15 minutes మనకి టైం దొరికింది దాన్ని బట్టి 5 minutes. అలాగే యూట్యూబ్లో కూడా నేను లైవ్కి వస్తాను నెమ్మదిగా. యూట్యూబ్లో కూడా నేను మార్నింగ్ టైం కుదిరితే ఈ ఇన్స్టాతో పాటు యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు లైవ్స్ పెడతాను. బట్ యూట్యూబ్లో ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఎందుకంటే మనకి నార్త్ ఇండియా సబ్స్క్రైబర్స్ కూడా బాగా ఉన్నారు. సో నాట్ ఓన్లీ అవర్ తెలుగు పీపుల్, వీ హ్యావ్ సబ్స్క్రైబర్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండ్ అదర్ ఏరియాస్ ఆల్సో, బికాస్ వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ కోసం వస్తున్నారు. సో నాకు మెసేజ్ చేస్తున్నారు అప్పుడప్పుడు. సో యూట్యూబ్లో ఒకవేళ లైవ్ పెడితే నేను ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఇన్స్టాలో అయితే బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు నేను సైమల్టేనియస్గా యూజ్ చేస్తాను. సో
I hope everyone will use this opportunity and make it an advantage and hope నేను కూడా ఆ దేవుడు నాకు ఖచ్చితంగా స్టామినా అండ్ దమ్ ఇవ్వాలి. ఎందుకు అంటే అన్ని రకాల ఫ్యాకల్టీని, మంచిగా చెప్పే ఫ్యాకల్టీని మీకు అందుబాటులోకి తీసుకొచ్చి మీకు న్యాయం చేసే గట్స్ నాకు ఇవ్వాలని దేవుడిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్రార్థిస్తున్నాను. సో ఐ హోప్ ఆల్ ద గాడ్స్, ఇట్ క్యాన్ బి రామ, కృష్ణ ఆర్ జీసస్ ఆర్ అల్లా, హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఖచ్చితంగా బెస్ట్ ఫ్యాకల్టీని, బెస్ట్ టీమ్ని నేను మీకు ప్రొవైడ్ చేసి నేను మీ అందరికీ న్యాయం చేసే విధంగా దేవుడు నాకు సహకరిస్తాడని ఆశిస్తున్నాను. ఈ బ్యాచ్ వల్ల అందరికంటే ఎక్కువ లాభపడే వాళ్ళు ఎవరంటే ఇప్పుడు ప్రొఫెషనల్స్, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈవినింగ్ బ్యాచ్ కాబట్టి వాళ్ళ షెడ్యూల్ ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళ క్లాసెస్కి వాళ్ళు వెళ్ళి, వాళ్ళ షెడ్యూల్స్ వాళ్ళన్నీ చూసుకొని, వాళ్ళ జాబ్స్ అవన్నీ చూసుకొని ఈవినింగ్ టైం సరదాగా ఒక 4-5 అవర్స్ స్పెండ్ చేసి హ్యాపీగా నేర్చుకోవచ్చు. సో దిస్ విల్ బి ద మోస్ట్ అడ్వాంటేజియస్ బ్యాచ్. అండ్ రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ అంతా మీ ప్లానింగ్స్, మీ చదువుకోవడం, రన్నింగ్ ఇవన్నీ చూసుకుంటూ ఇవి అటెండ్ అవ్వచ్చు. సో హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ దిస్ సర్వీసెస్ ప్రాపర్లీ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. సో భవిష్యత్తులో ఇంకా నేను చాలా ఇన్స్టిట్యూట్స్ని పరిచయం చేస్తాను, మీకు అన్నీ చెప్తాను, అన్ని ఏరియాస్లో ఉన్నవి. సో అవన్నీ కూడా మనం రెగ్యులర్గా జరిగే క్లాసెస్లో డిస్కస్ చేద్దాం, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ గురించి ఒక్కొక్క రోజు. థ్యాంక్ యూ, బాయ్. సో ఎవరో జాయిన్ అవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఎక్కువ ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు ఎందుకంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి, అందుకనే మిగతా వాళ్ళకి నేను యాక్సెస్ ఇవ్వట్లేదు. రేపటి నుంచి మీకు మిగతా వాళ్ళతో కూడా నేను కమ్యూనికేట్ చేస్తాను. ఓకే, సో హాయ్ సార్. రైట్, మన ఫ్యాకల్టీ కూడా కొంతమంది వచ్చినట్టున్నారు. ఇది లైవ్ లింక్ షేర్ చేయలేదు, జస్ట్ లైవ్ లో ఉన్న వాళ్ళ వరకే వచ్చారు చూస్తానికి. లైవ్ లింక్ ని నేను షేర్ చేయలేదు, చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.